హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? థంబ్‌నెయిల్ చూసారు కదా! చాలామంది పిల్లలకి లంచ్ బాక్స్‌లో ఏం రైస్ పెట్టాలి? ఎలా పెట్టాలి? ఏంటి అని ప్రతి తల్లికి ఉండే ఆవేదన ఇది. ఆవేదననే చెప్పుకోవాలి. ఎందుకు అనంటే రోజు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ పెడితేనే వాళ్ళు తినగలుగుతారు. సో అవునండి. ఇది పాలకూర రైస్ ఎలా చేయాలనేది నేను చెప్పే విధంగా చేస్తే గనక తప్పకుండా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బాక్స్‌లో ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తీసుకొస్తారు. సో, చెప్తున్నాను ఎలా చేయాలనేది. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని అందులో ఫస్ట్ మీరు క్వాంటిటీ గుర్తు చేసుకోండి. నేను 2 బాక్స్‌లకి అయ్యే క్వాంటిటీకి చెప్తున్నాను ఇంగ్రీడియెంట్స్. 2 స్పూన్ల ఆయిల్, 2-3 స్పూన్ల నెయ్యి. నెయ్యి అయితే కంపల్సరీగా మనము బాక్స్‌లోకి రైస్ వండాలి అంటే ఖచ్చితంగా నెయ్యి వాడాల్సిందే. తర్వాత సాజీర. ఈ సాజీర అనేది ఆప్షనల్ మాత్రమే. వేస్తే మంచిగుంటుంది. కొంచెం వేయండి. ఎక్కువ అవసరం లేదు. సాజీర కొంచెం వేయండి. ఇందులో జీలకర్ర గూడా వేయాలి. సాజీరతో పాటు కొంచెం జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. ఓకే. సో, పోపు అనేది మాడకుండా చూసుకోండి. మనము ఆయిల్ ఎక్కువ హీట్ అయిన తర్వాత వేస్తే మాడిపోతుంది కాబట్టి సిమ్‌లో పెట్టి చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నెయ్యి ఉంటది కాబట్టి నెయ్యి మాడితే ఖచ్చితంగా టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది. సిమ్‌లో పెట్టేసుకొని చేసుకోవాలనమాట. సో, సాజీర, జీలకర్ర, ఆహ్, మినపప్పు, శనగపప్పు వేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇందులో మోస్ట్ ఇంగ్రీడియెంట్ ఏంటి అంటే సాజీర ఎంత ఇంపార్టెంటో వెల్లుల్లి కూడా సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి. ఈ 2 మస్ట్ అండ్ షుడ్. ఇంకా మీరు వేరే పోపు దినుసులు వేసుకున్నా వేసుకోకపోయినా సాజీర అండ్ వెల్లుల్లి. తర్వాత మనం ఏదైతే వేసుకున్న పాలకూర వేసుకుంటామో ఆ పాలకూర తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. దీంట్లో పచ్చిమిర్చి ఆప్షనల్ ఇది. మనం ఎట్లాగో రెడ్ కారం గూడా వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి మీకు కుదిరితే వేసుకోండి. లేదంటే లేదు. కొందరు పిల్లలు పచ్చిమిర్చి తినరు. వేరే తీసేస్తారనమాట. సో, ఇది ఆప్షనల్ మాత్రమే. సో, ఈ పాలకూర రైస్ చాలా బావుంటుంది. పాలకూర పప్పు వండినా, పాలకూర టమాటో, పాలకూర వేరే పాలకూరతో ఏది చేసినా పిల్లలు ఆకుకూర అని జెప్పేసి వాళ్ళు ఇష్టపడరు. కానీ ఇలా రైస్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. సో, సన్నగా చాప్ చేసుకున్న మంచి శుభ్రంగా కడుక్కున్న పాలకూర. ఇది నేను ఇంచుమించు 3-4 కట్టలు చిన్న కట్టలు తీసుకున్నాను. ఇది ఓన్లీ 2 బాక్స్‌లకు మాత్రమే రైస్. 2-3 బాక్సులు అవుతుందంతే. పాలకూర ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా. అన్నం ఎంతైతుందో పాలకూర గూడా అంతే తీసుకుంటాననమాట. ఎందుకంటే వాళ్ళకి నార్మల్‌గా తినమంటే తినరు. ఈ రకంగా పాలకూర, ఆకుకూరలు వాళ్ళకి చాలా ఎక్కువ క్వాంటిటీతో మనం తినిపించిన వాళ్ళం అవుతాము. సో, కానీ దగ్గరకయ్యే వరకు ఎలాగో మనకు పాలకూర చాలా కొంచెం అయిపోతుంది. బట్ కొంచెం అయినప్పటికీ మనం 3-4 కట్టలు వేసాం కాబట్టి సరిపోతది. సో, ఇందులో పసుపు వేస్తున్నాను. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మూత పెట్టి మగ్గించకుండా ఉంటే బెటరు. ఇంకోటి పెద్ద పాన్ తీసుకున్నాను నేను. చాలామంది చిన్న దాంట్లో కొంచెం కొంచెం క్వాంటిటీనే కదా అని చిన్న దాంట్లో చేస్తారు. చిన్న దాంట్లో చేయకండి. ఎందుకంటే పాలకూర దగ్గరికి ఉందనుకోండి వాటర్ ఎక్కువ ఫార్మ్ అయిపోయి నల్లగా అయిపోతుంది పాలకూర. సో, పెద్ద దాంట్లో చేసుకున్నప్పుడు మీరు మూత పెట్టి మగ్గించుకున్నా పర్లేదు. చిన్న దాంట్లో చేసేటప్పుడు మూత పెట్టకుండా మగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఓకే. మూత పెట్టుకుంటే ఏందంటే మనకు తొందరగా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కారం, తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ మనకు బాక్స్‌లో కాబట్టి చప్పగా ఉంటే మాత్రం అసలు బావుండదు. కాబట్టి స్పైసీగానే చేసుకుంటేనే బెటరు. అది మీరు పిల్లలు తినే దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఉప్పు, కారం వేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గించుకోవాలి. అన్నీ ఇంక మనం వెంటనే ఇప్పుడు అన్నీ వేసుకోవచ్చు. కొంచెం పాలకూర మగ్గిన తర్వాతనే ఉప్పు, కారం వేయాలి. కొందరేంటి పాలకూర వేయగానే ఉప్పు, కారం వేసేస్తారు. అస్సలు అలా చేయకూడదు. మగ్గిన తర్వాత ఉప్పు, కారం వేసుకున్నాక ఉప్పు, కారం మగ్గిన తర్వాత ఇప్పుడు నేను ధనియాల పొడి వేశాను. కొంచెం హాఫ్ ఇంచ్ చిటికెడు దా గరం మసాలా వేశాను. ఇది ఆప్షనలే. గరం మసాలా మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. లేకుంటే లేదు. నేనైతే వేస్తాను. మా పిల్లలైతే తింటారు కాబట్టి వేస్తాను. మీరు ఆప్షనల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో, ఇది మగ్గిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియెంట్ అని చెప్పుకోవాలి. అజీనామోటో అంటారు. ఇది పొడవుగా ఉంటుంది. ఇది రైస్ ఐటెమ్స్‌కి చాలా బావుంటుంది. ఒక్క పావు స్పూను వేసుకోవాలి. ఎక్కువేసుకున్నా బాగోదు. ఇది ఉప్పుప్పు అనిపిస్తుంది. తక్కువేసుకున్నా తెలీదు టేస్ట్. సో, పావు స్పూన్ వేసుకోండి. ఇది కూడా కంప్లీట్‌లీ ఆప్షనల్. ఇది కొందరికి ఇది టేస్ట్ నచ్చుతుంది. కొందరికి నచ్చదు. కానీ నాకు మాత్రం రైస్ ఐటెమ్స్‌లో ఈ అజినోమోటో కంపల్సరీ ఏస్తాను. స్టవ్ బంద్ చేసే ముందు లాస్ట్‌లో
వేసాననమాట. ఇందులో కొత్తిమీర ఆప్షనల్ అండి. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. లేకుంటే లేదు. కొత్తిమీర వేసుకోకున్నా పర్లేదు. మనకిక్కడ వెల్లుల్లి, అజినోమోటో, సాజీరా తోటి, నెయ్యితోటి టేస్ట్ చాలా బాగొస్తుంది. కొంచెం చల్లారిన తర్వాత ఇంక మనం ఏదైతే అన్నం వండుకున్నామో వేడి వేడి అన్నమైనా పర్లేదు వేసి కొంచెం చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ నేను 2-3 బాక్సులకయ్యే సరిపడా అన్నం వేసేసి చల్లారపెడుతున్నాను. ఎందుకు ఈ రెసిపీ నేను చూపించడానికి కారణము అంటే, నేనైతే చాలా స్ట్రగుల్ అయ్యాననమాట. పిల్లలకి ఏం వెరైటీ చేయాలి? ఏం వెరైటీ చేయాలి? కర్రీస్ చేసి పెడితే చప్పగా అయిపోతాయి. మళ్ళీ కర్రీస్ కాకుండా వేరే ఓన్లీ పులిగూర, క్యారెట్ రైస్ ఇలాంటివే తింటే వాళ్ళకి ఆకుకూరలెప్పుడు తింటారు అని చెప్పేసి నేనింకా ఇలా చేయడం స్టార్ట్ చేశాను. పుదీనా రైసు, పాలకూర రైసు, చుక్క కూర రైసు, నెక్స్టు పుదీనా అండ్ కొత్తిమీర కాంబినేషన్‌లో గూడా జేస్తాను. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఈ 3 కాంబినేషన్‌లో గూడా చేస్తాను. ఇవన్నీ నేను రెసిపీస్ చూపిస్తాను కమింగ్ రెసిపీస్‌లో. మీరొకసారి ఇది ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను చాలా బావుంటుంది. నాకు పిల్లలకి రైస్ కలుపుతుంటేనే నాకే తినాలనిపించే అంత టేస్ట్ ఉంటదనమాట. చెప్పాను గదా! వెల్లుల్లి ఫ్లేవర్, అజినోమోటో ఫ్లేవర్ తోటి చాలా బావుంటుంది. అండ్ ఇది మార్నింగ్ పెట్టినా మనకు నైట్ వరకు గూడా మంచిగుంటుంది టేస్ట్. అదే మీరు కర్రీస్ పెట్టారు అనంటే ఖచ్చితంగా స్మెల్ వచ్చేస్తుందనమాట. కాకపోతే ఏంటంటే కంప్లీట్‌గా చల్లగయిన తర్వాత బాక్స్‌లో పెడితే మంచిది. నేను మొత్తం చల్లార పెట్టిన తర్వాత ఇంకేదైనా ఉండలున్నది మొత్తం మంచిగా మిక్స్ చేసి ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకున్నాను. సాల్ట్ సరిపడా ఉంటే ఓకే. నేను కొంచెం అడ్జస్ట్ చేశాను సాల్ట్. అడ్జస్ట్ చేసి బాక్స్‌లో పెట్టేసాను. ఇలా నేను వారంలో 3 రోజులు ఖచ్చితంగా ఆకుకూర రైసే పెడతాను పిల్లలకి. ఏదో ఒక ఆకుకూర. ఇంకొక రోజు క్యారెట్ రైస్, ఇంకొక రోజు ఎగ్ రైస్, ఎప్పుడైనా కుదిరితే పులిహోర. ఇలా లంచ్ బాక్స్ రెసిపీస్ చేశాను. నేను అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.